నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో ఉంది, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృశ్చిక రాశి వారికి వచ్చే శ్రావణ మాసంలో ఒక అద్భుతం, ఒక వైబ్రేషన్స్, ఒక విధానమైనటువంటి ఒక ఉంటుంది. అంటే ఎక్కువగాను ఆర్భాటం ఎక్కువ ఉంటుంది. ఆర్భాటం అంటే ఏంటి? ఎక్కువగా అంటే ఫంక్షన్స్ రావటం కానీ, ఖర్చులు పెరగటం కానీ, ఇంకా వేరే వేరే ఒక కార్యక్రమం రావటం, అలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతము టెన్షన్స్ ఎక్కువ బాగా ఉంటూ ఉంటాయి. అక్కడ జరిగేది ఏమి ఉండదు, కానీ టెన్షన్స్ బాగా పడుతూ ఉంటారు. సో ఇలాంటి టెన్షన్స్ పడకుండా ఉండాలంటే ఒక అమ్మవారిని మనం పూజ చేయాలి. ఈ అమ్మవారిని పూజ చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి జరుగుతుంది. ఎటువంటి అమ్మవారిని పూజ చేయాలంటే అష్టభుజ లక్ష్మీ దేవి. ఏమా అష్టభుజ లక్ష్మితో అంటే అష్టభుజం అంటే ఏంటి? 8 భుజాలతో ఉన్నవంటి అమ్మవారు లక్ష్మీదేవి. అష్టభుజ లక్ష్మీదేవిని పూజించటం వల్ల అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావడానికి జరుగుతుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం పరంగా కావచ్చు, సంతానం పరంగా కావచ్చు, మీ యొక్క దాంపత్యమైన అన్యోన్యతత్వంగా ఉండాలనడం కోసం కావచ్చు, లేదంటే మీకు వాదాలు, ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా నోరు జారిందంటే ఇంకా వాళ్ళకి ఎదురువాడు పడిపోవాల్సింది. ఎందుకంటే తేలు ఉంటుంది కాబట్టి ఒక విషప్రదమైనటువంటి వార్తలు యూస్ చేస్తుంటారు. సాధారణంగా వీళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు, వీళ్ళ జోలికి వస్తే వీళ్ళు ఎవరు ఊరుకోరు. కేవలం మాటల్లోనే వాళ్ళకి ఇలా పడుతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సో ఈ యొక్క వాళ్ళంతా కూడాను అమ్మవారిని పూజించి చక్కగా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఛాన్సెస్ కనపడుతుంది. అంటే ప్రత్యేకమైన ఏదైనా దీపం అంటూ ఉందండి? ఇది వచ్చి చెప్తున్నానమ్మా. ఇది వచ్చేసి మనకి ఎక్కువ శాతము ఏం చేస్తారంటే మనకి ఆవాల నూనె అని మీకు తెలుస్తూ ఉంటుంది. మందకస్తులకి, మందబుద్ధి ఉన్న వాళ్ళకి మందబుద్ధి అప్పుడే ఆటోమేటిక్గా సోమర్పతన తత్వం ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ఎలా అంటే సోమర్తత్వాన్ని అంటే ఒక బ్లాక్ నెగటివ్స్ ఎఫెక్ట్ అవ్వగానే ఆ ఒక ఇది జరగటంలో కొద్దిగా మందకస్తం అని కనపడుతుంది. ఆ ఆవాలు నూనె ద్వారా వీళ్ళు దీపార్థన చేయాలి. చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఏం చేస్తారు, నివేదన పరంగా అయితే కొద్దిగా విభానమైనటువంటి పదార్థం అంటే మినువులు, పెసవులు, బొబ్బర్లు, శనగలు, ఈ 4 కూడా ఒక రోజు ముందు నానబెట్టి మొలకలు ఎత్తిన తర్వాత కొబ్బరి తురిమి దానిపైన బెల్లం తురిమి ఆది అమ్మవారికి నివేదన పెట్టాలి. ఈ అమ్మవారికి నివేదన పెట్టిన తర్వాత ఈ వృశ్చిక రాశి వారు ఒక 5 మందికి చక్కగా ప్రసాదంగా పెట్టి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు పెట్టి వీళ్ళు కానీ స్వీకరిస్తే మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. అలానే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ, విద్యార్థులకి ఏ విధంగా ఉండొచ్చండి? విదేశీయానం ఆ విధంగా ఎక్కువ శాతము ఇప్పుడు శీతల మాసము కాబట్టి వీళ్ళకి స్కిన్ ఏజెస్, ఆస్తమా, సైనస్ ప్రాబ్లము అలాంటివి చాలా కనపడుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త వహించవలసింది. వేడి నీళ్ళు, వెచ్చని నీళ్ళు తాగాల్సి వస్తుంది. కొద్దిగా ఊరు ప్రదేశం దాటడం కూడా జరుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఏదైనా మంత్రం అంటూ ఉందండి? మంత్రం వచ్చేసి వీళ్ళు ప్రత్యేకంగా లం మంత్రాన్ని ఉపయోగించుకోవాలి. ఓం లం నమః అన్న ఒక మంత్రాన్ని ఈ అమ్మవారిని పూజించడం వల్ల జపము 108 సార్లు జపించిన తర్వాత ఆజ్యం వదిలిపెట్టి చక్కగా వీళ్ళు పూజిస్తే మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. అలానే ఏదైనా దానం అలాంటి దానం ఇవ్వటం అంటే ఒక పేద బ్రాహ్మణికి ఎవరికైనా కూడా మీరు చక్కగా ఫలాలు మీరు దానం చేయవచ్చు. ఎలాంటి దానం అంటే అరటిపండు, అంటే ఒక గేలాలకు సంబంధించిన వంటి ఫలాలు ఏదైనా ఉంటుంది అవి ఇవ్వచ్చు. అంటే కొంతమంది ఏం చేస్తారంటమ్మా,
ఆ, కొన్ని ఆ, శాకాంబరి సంబంధించినటువంటి ఆహారాలు ఉంటాయి కదా, స్వయం పాకం, అవన్నీ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటుంటారు. కొంతమంది ఏంటంటే అరటిపండు, లేదంటే జామ పండు, లేదంటే మామిడి పండ్లు, లేదంటే ఇంకా ఏదైనా అంటే ఆ పక్వానికి సంబంధించినటువంటి ఇస్తే మంచి ఫలితం లభిస్తుంది. వాస్తవానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు ఇతరులకు ఇవ్వకుండా వాళ్ళది ఏదైనా ఉన్నా వాళ్ళు జాగ్రత్త పరచుకుంటూ ఉండాలి. ఎక్కువ శాతము ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయటం వీళ్ళ జీవితంలో మంచి మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆవాల నూనెతో పూజించడం వల్ల వీళ్ళకి అద్భుత వైబ్రేషన్ జరుగుతుంది. ప్రతి మంగళ శుక్రవారాలు ఏదైనా ఒక రోజున అమ్మవారిని పూజిస్తే వైభవమైనటువంటి ఒక ఫలితం ఉంటుంది. రావడం. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే.